హలో, హాయ్, గుడ్ మార్నింగ్. శుభోదయానికి స్వాగతం. ప్రతి విశ్వోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి. ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎదుగుదలకు ఉపయోగపడే ఎన్నో అంశాన్ని మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం. ఈరోజు ఒక అద్భుతమైన గ్రంథం మైత్రేయ మహర్షి బోధనం. ఈ గ్రంథం గురించి మనందరికీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు జంగారెడ్డిగూడెం నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాకి రామకృష్ణ గారు. మరి ఆయన మాటలను ఈ గ్రంథం గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. ధ్యాన అభిలాషులందరికీ, పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ధ్యాన మిత్రులందరికీ మా అందరి తరపున శుభోదయం. సో ఈ గ్రంథం గురించి మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు మాకు ముందుగా మీ గురించి, అసలు మీకు ధ్యానం అనేది ఎలా పరిచయం అయిందో చెప్తారా? ఒక 17 సంవత్సరాల క్రితం సిద్ధ సమాధి యోగా చేసిన తర్వాత దాంట్లోనే ఏఎంసి అడ్వాన్స్ మెడిటేషన్ కోర్స్ చేస్తుంటే చేయటానికి వెళ్తున్నప్పుడు ధ్యానం చేయాలనే కోరిక బాగా కలిగింది. లోపల నుంచి ఇన్నర్గా ధ్యానం నేర్చుకో అనే కోరిక కలగటము. ఆ కలిగిన తర్వాత ఊరు వచ్చి ధ్యాన విద్య ఎవరు అందిస్తారో తెలుసుకుని ఆ తర్వాత రాజయోగము నేర్చుకుని ఆ తర్వాత అన్నపూర్ణ గారి ద్వారా ధ్యానం అంటే సులభమైన సాధనా మార్గం ఉంది అని తెలుసుకుని అన్నపూర్ణ గారి దగ్గరికి రావటము, అన్నపూర్ణ గారి ద్వారా విద్యని నేర్చుకోవటము. నేను తెలుసుకునేది నేను దీనికోసమే పుట్టాను, దీన్ని అందరికీ అందించడం కోసమే పుట్టాను అని అనిపించి దాన్ని నేర్చుకోవటము. అలా పత్రిజీ గారి ద్వారా ఎన్నో క్లాసులకి, వైజాగ్లో జరుగుతున్న క్లాసులకి వెళ్ళటం జరిగింది. అలాగే ధ్యాన యజ్ఞములు అన్నిటికీ నేను వెళ్ళటం జరిగింది. ఆ విధంగా అన్నపూర్ణ గారి ద్వారా నా ధ్యాన పరిచయం జరిగింది. ఎస్. సో ఈ గ్రంథం అసలుకి మీకు ఎలా పరిచయం అయింది? నాన్నగారు చిన్న అనారోగ్యం ఉన్నప్పుడు రాజమండ్రి వెళ్ళటం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు నేను నాన్నగారికి త్వరగా కోలుకోవటానికి ధ్యానం ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్తో పాటు ఏదన్నా ఉందా అని ఆలోచన ఉన్నప్పుడు సతీష్ గారి ద్వారా రాజమండ్రి ఒక పిరమిడ్ మాస్టర్ గారు నంబర్ ఇచ్చారు. నంబర్ ఇస్తే నేను అక్కడికి వెళ్ళటము. వెళ్ళిన తర్వాత ఆయన 3 పుస్తకాలు టేబుల్ మీద ఉన్నాయి. ఆ టేబుల్ మీద ఒక పుస్తకం మైత్రేయ మహర్షి బోధలు, మరో మహర్షి బోధలు, దేవాపి మహర్షి బోధలు. ఈ పుస్తకాలు నువ్వు తప్పనిసరిగా కొనుక్కోమని చెప్పడం జరిగింది. ఆయన ఇస్కాన్ టెంపుల్ దొరుకుతాయని చెప్పారు పక్కనే. అక్కడే నేను వెంటనే అక్కడికి వెళ్ళటము, ఆ పుస్తకాలు 3 కొనుక్కోవటము. ఆ పుస్తకాలు చూసిన వెంటనే దాంట్లో మైత్రేయ మహర్షి బోధలు చూసిన తర్వాత నా హృదయం వెంటనే కనెక్ట్ అయింది. అప్పటి నుంచి ఆయన్ని నా గురువుగా నేను అనుకోవటము జరిగింది. ఓకే. అసలుకి మైత్రేయ మహర్షి గారి గురించి మీ మాటలు. మైత్రేయ మహర్షి ఈ భూమి మీద ఏదైతే చరిస్తున్నారో గురు పరంపర అందరికీ ఆయన అధిపతి ఉన్న సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుల వారు మైత్రేయ మహర్షి. కలియుగంతం వరకు కూడా ఈ భూమిని నడపటానికి, ఈ భూమి మీద ఉన్న సద్గురు పరంపర ధ్యాన విద్యని ఏ విధంగా అందించబడాలో ఆ విధంగా తీర్చిదిద్దబడ్డానికి వలసిన విధానాన్ని అందించి ఒక మార్గదర్శకులు. ఈయన బౌద్ధుడిగా, క్రిస్టియన్స్ తోటి క్రైస్తవుగా, అలాగే ముస్లిమ్స్ తోటి మెహమ్మద్గా అందరితోటి పిలువబడుతూ ఉంటారు. ఈయన తండ్రి దివోదాసుడు. ఈయన తాతల కాలం ధన్వంతరి. ఈ ధన్వంతరి ద్వారానే మనకి చవన ప్రాశ రావటం జరిగింది. వసంత కుమరాకరం ఇవన్నీ ఆయన జరిగింది. చరక సంహిత అనే గ్రంథం ద్వారా ఎన్నో ఆయుర్వేదిక పరిశోధన జరగటము, ఆయుర్వేదిక సంబంధించి ఔషధాలు రావటము ఆ రోజుల్లో జరిగింది. తండ్రి గారి ద్వారా, దివోదాసుడి ద్వారా మైత్రేయ మహర్షి సకల కళలు, విద్యలు అన్నీ పరిపూర్ణం కావించి హిమాలయ పర్వత ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ మైత్రేయ మహర్షి గురుదేవులు పరాశర మహర్షి వారు. ఆ పరాశర మహర్షి శిష్యరకమున
ఎన్నో గ్రంథాల అధ్యయనము, సకల వేదాలని ఔపోసన పట్టి విష్ణు మహాపురాణము విష్ణు మహాపురాణము ఒక 50 సంవత్సరాల పాటు గురు సన్నిధిన ఎన్నో విషయాలను నేర్చుకుని ఆ గ్రంథాన్ని 50 సంవత్సరాల పాటు అధ్యయనం చేసిన ఘనత మైత్రేయ మహర్షి వారికి, పరాశర మహర్షి వారికి దక్కుతుంది. మైత్రేయ మహర్షి, పరాశర మహర్షి ఇద్దరు ఒకరికొకరు సాటి, ఎవరికి వారే సాటి. పరాశర మహర్షి త్రికాల జ్ఞాని. ఆయన శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటున్నారు అని ఆయన దివ్యదృష్టి ద్వారా తెలుసుకుని ఆయనకి కావలసిన ఉపాధులు ఏర్పరచడానికి ఆయన కుమారుడు, పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు. ఓకే. వేదవ్యాసుడు, మైత్రేయ మహర్షి, దీంతో పాటు ఒక మరుగు మహర్షి, దేవాపి మహర్షి, బృహస్పతి ఇత్యాది వీళ్ళందరినీ కూడా ఒక వర్గంగా ఏర్పరిచి వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు జన్మ తీసుకునే టైంలో వీళ్ళందరినీ సర్వ వేదాలు అన్నీ అధ్యయనం చేయించి ఆ పుట్టుకకి కారణమైన ఆ వాతావరణాన్ని అంతా శుద్ధి చేయడానికి వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే. ఓకే. సో మైత్రేయ మహర్షి గారి పేరు చిన్నప్పటి నుంచి మైత్రేయ మహర్షి అయినా? మైత్రేయ మహర్షి, ఆయన పేరు మైత్రేయుడు. ఓకే. మైత్రేయుడు. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఆయన బోధనల గురించి మాకు చెప్తారా? ఆయన బోధనలో మొదటి అంశము, ప్రతిరోజు కూడా సకల దేవతలను, సకల గురు పరంపరను, సకల గ్రహ తారకలను, సకల అంతరిక్ష దేవతలను, సకల దివ్య శక్తులను, సకల ప్రకృతి శక్తులను, సకల వృక్షరాశులను, సకల జంతురాశులను, సకల జీవరాశులకి ప్రతిరోజు కృతజ్ఞతలు తెలపమని మరీ మరీ చెప్తూ ఉంటారు. ఓకే. మనం రోజులు ఆ కృతజ్ఞత తెలపటం అనేది ఒక ముఖ్య భాగంగా చెప్తూ ఉంటారు. రెండవ అంశము, నిరంతరం శ్రమించమంటారు, మంచిని పెంచమంటారు, సత్పురుషులను గౌరవించమని చెప్తూ ఉంటారు. మూడవ అంశం మిత్రత్వము. మిత్రత్వానికి పెద్దపీట వేయమంటారు. జీవితంలో మిత్రత్వానికి పెద్దపీట. ప్రతి ఒక్కరితోటి మిత్రత్వము, ప్రతి జీవితోటి మిత్రత్వము, ప్రతి మొక్కతోటి మిత్రత్వము, ప్రతి జంతురాశితోటి మిత్రత్వము. మీరు వాడే ఉదయం నుంచి రాత్రి వరకు వాడే ప్రతి వస్తువుతోటి ఆ ఫ్రెండ్షిప్ని, ఆ మిత్రత్వాన్ని నేర్పుకుంటూ ఉండండి. దాని నుంచి మీకు ఎన్నో అందజేయబడుతుంటాయని చెప్తుంటారు. ఓకే. మూడవ అంశము. 4, ధర్మాన్ని, సత్యాన్ని తూచా తప్పకుండా ఆచరించడానికి నిరంతరం అడుగులు వేస్తూనే ఉండాలి. ఈరోజు మనం ఒక అడుగు తప్పటడుగు వేసినా మరలా దాని నుంచి నేర్చుకోవటానికి అంశం వచ్చిందని గ్రహించి మరలా ఆ ధర్మాన్ని, సత్యాన్ని నిరంతరం పాటించమని చెప్తూ ఉంటారు. ధర్మము, సత్యము ఎప్పుడైతే పాటించబడుతుందో మీ ద్వారా ప్రకృతి మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పరుస్తుంది. మీకు ఎలాంటి జీవితంలో విపత్తులు రాకుండా జీవితంలో మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుందని చెప్తుంటారు. ఓకే. అది ఒక అంశము. సో ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కదానికి, ప్రతి ఒక్క ప్రాణకోటి జీవరాశికి కృతజ్ఞతలు తెలపాలి అని చెప్పారు కదా, ఎందుకు? మనం ఎప్పుడైతే ఒక కృతజ్ఞత అనేది తెలపబడుతుందో, మన ద్వారా వ్యక్తీకరించబడుతుందో, మనకి జీవితంలో అనుబంధం పెరుగుతుంది. ఒక ఆప్యాయత, అనుబంధము పెరుగుతుంది. ఎప్పుడైతే కృతజ్ఞత అర్పించామో, వాళ్ళని మనం తలుచుకుంటున్నామో, వాళ్ళకి మన లోపల నుండి భావాన్ని అందజేయగలుగుతున్నామో, వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన నాలెడ్జ్ మనకి శ్వాస రూపంలో, పుస్తకాల రూపంలో, సంకేతాల రూపంలో, వ్యక్తుల రూపంలో అందజేయబడుతూ ఉంటుందని చెప్తుంటారు. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్క దాంతో మిత్రత్వం కూడా ఉండాలి అన్నారు. మామూలుగా మిత్రత్వం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అంటే ఒక భాష, ఒక సంభాషణ లేదా ఒక యాక్షన్స్ అనే ఉంటాయి. మరి అన్ని జీవరాశులతో మిత్రత్వం అంటే ఎట్లా ఉంటుంది? ప్రతి జీవరాశితోటి మైత్రేయుడు అనగానే మిత్రత్వము. ఈ మిత్రత్వము అన్ని గుణముల్లో కన్నా రాజగుణము. మిత్రత్వం అనేది అన్ని గుణాలలో కన్నా రాజగుణము. ఈ గుణమును ఎప్పుడైతే అభ్యసించడం మొదలుపెట్టామో, ఎప్పుడైతే దాంట్లో ఉన్న ఆ మకరందాన్ని స్వీకరిస్తూ దాంట్లో మిత్రత్వము అనేది ఎప్పుడు నేను మీ ఫ్రెండ్ అని చెప్పుకోరు. అలా మిత్రత్వం నేర్పుతూ వాళ్ళకి కావాల్సిన కష్టమునందు, నష్టమునందు వాళ్ళకి తోడుగా, నీడగా ఉంటూ వాళ్ళకి సూచనలు అందజేస్తూ, సలహా సంపత్తిని మనకు తెలిసినవి అందిస్తూ ఉన్నప్పుడు
సకల ప్రాణికోటి గుర్తుంచుకునే మనిషిగా, సకల ప్రాణికోటికి చాలా దగ్గరగా ఉంటాము. ఈ భూమిపై మనం ఏదైతే ఉన్నామో అది నెరవేర్చడానికి ఆ మిత్రత్వ గుణం సహకరిస్తుందని మా గురుదేవులు వినిపిస్తూ ఉంటారు. సో ధర్మము సత్య మార్గంలో ఉండాలి అని అన్నారు. సో ధర్మం అంటే ఏంటి? ధర్మము ఎక్కడికక్కడ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను మీ దగ్గర కూర్చున్నాను, ఇక్కడ ఆ కెమెరా ధర్మము, మీతో నాకు ఆ చిన్న ధర్మము. ఈ ధర్మాన్ని ఏదైతే ఉందో ఆ ధర్మాన్ని నేను కించిత్ తెలుసుకుని దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబం దగ్గర భర్తగా భార్యకి కావాల్సిన ధర్మము, పిల్లలకి కావాల్సిన ధర్మము మనం తెలుసుకోవాలి. తప్పుడు అడుగులు వేస్తూనే ఉంటాము, కానీ దాన్ని మళ్ళీ తెలుసుకుని దాన్ని మళ్ళీ నెరవేర్చడానికి నిరంతరం శోధిస్తూ ఉండాలి. శోధించిన ఆచరణలో పెట్టాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యాపార ధర్మము, ఆ వ్యాపారంలో ఏదైతే ధర్మంగా ఉంటుందో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి. వృత్తి ధర్మము అలాగా. పౌరుల దగ్గరికి వచ్చేటప్పటికి పౌర ధర్మము. ఆ విధంగా ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తున్నామో ఆ ఒక మంచి రక్షణ వలయంలో మనం ఉంటామని ఆ పుస్తకంలో ఒక అంశం మనకు విశదీకరిస్తుంది. సో మాకు ఇంకొన్ని బోధనల గురించి చెప్తారా? ఆయన పిల్లల గురించి చాలా బాగా చెప్తారు. పిల్లల్ని మనం పెంచాలి, ముందు ఒక నాలెడ్జ్ని సంపాదించుకోమని చెప్తారు. పిల్లల్ని పెంచుకోవడానికి నాలెడ్జ్ని సంపాదించుకోవడమే కాకుండా ఆ పిల్లలకి ఒక ఎత్తైన వృక్షాల దగ్గర తీసుకెళ్ళమని చెప్తారు. ఆ ఎత్తైన వృక్షాల దగ్గరికి మీరు వాళ్ళని మంచి పౌరులుగా తయారు చేయాలి అంటే మంచి బలవంతులు, శక్తివంతులని 2 రకాలు ఉంటారు. మీరు మీ పిల్లల్ని శక్తిమంతులుగా తయారు చేయాలి అంటే ఎలాంటి ఒడుకుదుడుకులున్నా వాళ్ళు శక్తివంతంగా తయారు కావాలి అంటే ఎత్తైన వృక్షాల యందు రంగురంగుల పువ్వులు, రంగురంగుల మొక్కలు, వాటి యందు ఎక్కువగా వాళ్ళ పిల్లల్ని తీసి వాటితో ఆడుకునేటట్టుగా చేయమని చెప్తూ ఉంటారు. అదొక చాలా చాలా నీటి కొలనుల యందు అలా ఎక్కువగా ఆడుకోనివ్వటానికి ప్రయత్నం చేయాలి. వాటిల్లో ఎక్కువగా విద్యుత్తు, ఎక్కువగా ప్రాణశక్తి ఉంటుందని చెప్తారు. అంటే మేధాశక్తి బాగా ఇనుబడిస్తుంది, ప్రాణశక్తి బాగా పెరుగుతుంది. ఆయన చెప్పే దాంట్లో ఇంకో అంశం ఏంటంటే అడవుల్లో పెరిగిన వారికి, నగరాల్లో పెరిగే వారికి చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది. అడవుల్లో పెరిగేవారు చేతనాపరంగా చాలా సమర్థవంతులుగా ఉంటారు, బాగా శక్తిమంతులుగా తయారవుతారు అని చెప్తుంటారు. ఓకే. ఇప్పుడు పిల్లల్ని కనే ముందే దాని పట్ల జ్ఞానం అనేది ఉండాలన్నారు కదా, ఏంటి ఆ జ్ఞానం? పిల్లల్ని వాళ్ళు దైవాంశ సంభూతులు. మీ మైండ్లో ఏది ఉందో వాళ్ళ మీద మనం రుద్దకూడదు అనేది ముఖ్యం అన్నమాట. వాళ్ళు సహజంగా ఎదగటానికి వాళ్ళు ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి మనం తప్ప ఒప్ప అని చెప్పరాదు. అది వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహిస్తూ వాళ్ళని కాపాడుకుంటూ వాళ్ళని ముందుకు అడుగు వేయనిస్తే వాళ్ళ సమర్థవంతులుగా తయారవుతారు. భయపెట్టే అంశాలు అంటే అలా వెళ్ళొద్దు ఏదో జరుగుతుంది, ఇలా వెళ్ళొద్దు ఏదో జరుగుతుంది, ఎలా వెళ్తున్నా మీరు చక్కగా వెనకాల నుండి చక్కగా వాళ్ళకి వెన్నంటి ఉండి అలాగే వెళ్ళవండి, కానీ వాళ్ళకి వెన్నంటి ఉండి వాళ్ళని మంచిగా తయారు చేయండి చెప్తుంటారు. తర్వాత వాళ్ళకి ప్రేమ, ఆప్యాయత, అనుబంధము ఎక్కువగా అందించడానికి మీ ద్వారా ఎక్కువ అందుకుంటే వాళ్ళు చదువుకోవటం కంటే మీ దగ్గర ఎక్కువగా నేర్చుకుంటారు. స్కూల్లోకి వెళ్ళి నేర్చుకునేది కాసింతే అయితే తల్లిదండ్రుల దగ్గర మీ ప్రవర్తన ద్వారా ఎంతో ఎక్కువ నేర్చుకుని ఒక మంచి పౌరుడిగా భావితరానికి అందించబడతారు. కాబట్టి ఆ విషయాల్ని గ్రహించండి. మీ చిరాకులు, మీ అసహనాలు, మీ ఒత్తిడులు పిల్లల మీద రుద్దవద్దు అని చెప్తుంటారు. ఆయన జాతి కోసము, భారత భూమి కోసము తన శరీరాన్ని, తన మొత్తం జీవితకాలాన్ని పూర్తిగా దారిపోసి తన తండ్రి దగ్గర రాజ్యరికం చేసే అవకాశం వచ్చినా ఆ రాజ్యరికాన్ని వదులుకొని ఇలా భారత భూమి కోసం ఎన్నో ఏళ్ళు తపస్సు చేసి, ఎన్నో గ్రంథాలు అధ్యయనం చేసి, ఎంతో ఆ జ్ఞానాన్ని సేకరించుకొని ఎంతోమందికి ఆయన తలుచుకుంటేనే సకలము
పాప హరణం అవుతుంది. సో మీరు ఈ బుక్లో ఇంత అద్భుతమైన కాన్సెప్ట్స్, ఇంత అద్భుతమైన జ్ఞానం అనేది ఉంది కదా. సో మీరు ఎప్పుడైతే చదివా మీకు అప్పుడే కొత్తలో మెడిటేషన్ అనేది పరిచయం అయింది కదా. అవునండి. సో మీలో ఎటువంటి మార్పులు వచ్చినాయి? నేను ఆ పుస్తకం చదివిన తర్వాత కూర్చున్నప్పుడు, ధ్యానంలో కూర్చున్నప్పుడు నా లోపల నుంచి ఐ యామ్ ఏ గాడ్ అని లోపల నుంచి నాకు వినపడేది. లోపల నుంచి నాకు ఐ యామ్ ఏ గాడ్ అనిపించేది. నాకు 1-2 సార్లు అలా అనిపించిన తర్వాత ఫస్ట్లో నేను పూర్తిగా యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఆ తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత నా మాట యందు, నేను నవ్వు యందు చాలా మార్పులు వచ్చేటి, ఒక్కొక్కటి వచ్చేస్తూ ఉండేవి. రోజు నేను కోరుకునేది ఆహ్లాదము, ఆనందము అందచేయబడాలని కోరుకుంటాను. నేను చేసే ఆ ప్రతి పని యందు ఉదయం పూట ఆ బ్రష్ చేస్తున్నప్పుడు ఆ బ్రష్కి థ్యాంక్స్ చెప్పేవాడిని. ఎప్పుడైతే బ్రష్కి థ్యాంక్స్ చెప్తూ మొదలుపెట్టాక నాలో నుండి చిరునవ్వులు పెరిగేవి. అన్నం తింటున్నప్పుడు అన్నం ఎలా తినాలో నేర్పేవారు నా గురుదేవులు. మితంగా తినాలి, నెమ్మదిగా తినాలి, ఎప్పుడు ఆకలేస్తే అప్పుడే తినాలి, ఎంతో ఎరుకుతూ తినాలి. ఆ ముద్ద లోపలికి వెళ్తుంటే ఆ ఎరుకుని అలా పట్టించమనేవారు. నేను ఎప్పుడైనా ఆ ఎరుకుని తప్పితే మళ్ళీ చాలా ఇబ్బంది పడేవాడిని. ఆ క్షణం ఎరుకుండేది కాదు మళ్ళీ నాకు. ఆ ఎరుకు కోసం తపన పడేవాడిని అనమాట. అలా నేను ఎంత కావాలో అంత తినటం కంటే కొద్దిగా ఎక్కువ తింటే ఆ రోజు నాకు ఎరుకు ఉండేది కాదు. ఎరుకంటే ఆ మైత్రేయ మహర్షి వారు నన్ను వెండంటి నడిపించేవారు అనమాట. మళ్ళీ చాలాసార్లు తప్పుడడుగులు వేసేవాడిని, కానీ మళ్ళీ ఆ రూట్కి రావడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండేవాడిని. మా షాప్ దగ్గర, మాది మెడికల్ షాప్ వృత్తిరీత్యా, ఏది ఇస్తే బాగుంటుందో ఒక ఇన్నర్గా చిన్న స్పందన కలిగేది. వచ్చే మనిషికి ఏది ఇస్తే బాగుంటుంది, ఎలా వాళ్ళకి మాట చెప్తే, అంటే ఎదుటి మనిషిలో చిన్న బాధ ఉండి షాప్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నీ మాట ద్వారా ఒక ధైర్యం అందించు, నీ మాట ద్వారా ఒక ఆహ్లాదాన్ని అందించు అని లోపల నుంచి వచ్చి ఆ ఇన్స్పిరేషన్కి వాళ్ళకి తగ్గిపోతుంది, ఇది మీకు చిన్న ఇబ్బంది, ఈ మందులు వాడితే తగ్గుతుంది, అలా డాక్టర్ గారు అలా చెప్తే అలా చెయ్యండి, దీంతోపాటు దీన్ని దృష్టిలో ఉంచుకోండి చెప్పడం అనేది జరిగేది. అలా ప్రతిదీ నిమిషము ఆయనతో కనెక్ట్ అవ్వడానికి నిరంతరం ప్రయత్నం చేసేవాడిని. ఉదయం నుంచి రాత్రి వరకు మంచినీళ్ళు తాగుతున్నా సరే ఆయన నా తలుచుకుని వాటర్ తాగడం ప్రాక్టీస్ చేసేవాడిని. అన్నం తింటున్నప్పుడు ఆయనకి కృతజ్ఞతలు చెప్పి, అంటే ఆయన ద్వారా నాకు ఆహారం స్వీకరించబడటానికి అవకాశం వచ్చింది, ఎంతోమంది ద్వారా అందిందని అలా దాన్ని తీసుకోవడం జరిగేది అనమాట. ఆయన ఏ కాలంలో వ్యక్తి? భీష్ముడు, అంబిక, అంబాలిక వీరి సోదరిమణులు. ఈ భీష్ముడికి ఆ సమయంలో జన్మ తీసుకున్న మైథిలి వారు. ఓకే. అండ్ కృష్ణుడు ఎప్పుడు జన్మ తీసుకున్నారు? ఈయన జన్మ తీసుకున్న తర్వాత పరాశర మహర్షి దగ్గర శిష్యరికం చేస్తున్నప్పుడు పరాశర మహర్షి వారు త్రికాల తరుడైతే చూసినప్పుడు ఈ శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటారని తెలిసి వాళ్ళని తయారు చేసటం జరిగింది. ఓకే. సో ఒకే టైంలో కృష్ణది 2 ఇన్కార్నేషన్స్ నడుస్తుంది. ఓకే. అమేజింగ్. సో ఆయన ఎన్నో బోధనలో మీకు బాగా నచ్చే బోధన ఏంటి? పరమపదం గురించి చెప్తారు. పరమపదము అంటే సృష్టి ఎక్కడైతే ఆవిర్భావం జరిగిందో అక్కడ నారద మహర్షి ఎప్పుడు తలుచుకోమని చెప్తుంటారు, ఎలాంటి కష్టకాలమైనా తలుచుకోమని చెప్తారు. అక్కడి నుంచి దివ్య ప్రజ్ఞలు రావటానికి అవకాశం ఉంటుంది. నారద మహర్షి వారిని నిరంతరం చదువుకోమని చెప్తారు. అలాగే సనక సనందనాథులు వాళ్ళని కూడా ఎప్పుడు తలుచుకోమని చెప్తూ ఉంటారు. వాళ్ళని కూడా తలుచుకోవటం వల్ల మీకు ఆ స్ఫూర్తి, అంతేకాకుండా మీకు ఎలాంటి కష్ట సమయం వచ్చినా ఆ సలహా సూచనలు అందుతాయని చెప్తారు. అది నాకు చాలా చాలా బాగా నచ్చిన అంశము. అంతేకాకుండా ఎప్పుడు కూడా ఆ దైవం యొక్క పాత పద్మములను ఈ భ్రూమధ్యం మీద, ఆ భ్రూమధ్యము ఆజ్ఞాచక్రము, అక్కడ నువ్వే పని చేస్తున్నా సరే ఆయన పాద పద్మముల యందు నీ దృష్టి ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నా, ఏది పని చేస్తున్నా ఆయన పాద పద్మములపై నీ దృష్టి ఉండాలి. సహజంగా ఏ పని అయితే చేస్తున్నావో ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ప్రతి చర్యలోనూ అత్యుత్తమ ఫలితాన్ని అందుకుంటారని చెప్తుంటారు. ఆత్మజ్ఞానం పట్ల ఆయన ఏం అందించారు? ఆయన చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా ఆత్మ ఉన్నతి, 2
ఈ సభ్య సమాజంలో నిరంతరం నలుగురితో ఎలా గడపగలగాలి, ఈ హృదయాన్ని ఎంత వైశాల్యం చేసుకోవాలి, ప్రతి ఒక్కరిని హృదయంలోకి ఎలా స్వీకరించాలి, అంటే సకల ప్రాణికోటిని ఎలా స్వీకరించాలి. చిరాకు వస్తుంది, కోపం వస్తుంది, అసహనం కలుగుతుంది, ఇలాంటివి ఎలా అధిగమించాలి అన్నీ నేర్పించారు నాకు. కంగారు పడుతున్నప్పుడు ఆ కంగారుని ఎంత స్థిమితంగా పడాలో నేర్పించారు. చిరాకులు పడుతుంటాం కదండి, ఆ చిరాకుని మీరు జీవితంలో ఎంత తగ్గించుకోగలిగితే, అంటే ఆ చిరాకు పట్టము అవి ఎంత మీరు తగ్గించుకుంటే అంత లోపలగా ఉన్నతి కలుగుతుంది, ప్రతి అవయము అంత గొప్పగా తయారవుతుంది అని చెప్పేవారు. తర్వాత ఆయన చెప్పిన దాంట్లో ముఖ్య అంశము విటమిన్స్. విటమిన్స్ కోసం మీరు ఏ టాబ్లెట్స్ వేసుకోక్కర్లేదు, ఎలాంటి ఫుడ్ తీసుకోక్కర్లేదు. మీరు విటమిన్ కోసం చేసే మంచి పని, మీ హృదయంలోనే మీ లోపలన్నీ మేము దాచిపెట్టడం జరిగింది. మీ బాడీకి ఏది కావాలో అన్ని విటమిన్స్ అన్ని మేము అందచేయడం జరిగింది. దానికి కావలసిన తాళం చెవి ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమని మీరు ఎదుటి మనిషికి, ఎదుటి వస్తువుకి అందించగలుగుతున్నప్పుడు మీలో సహజంగా దాంట్లో నుంచి ఒక జీవ రసాయనాలు తయారవుతుంటాయి. ఆ రసాయనాల ద్వారా మీరు ఎంత ప్రేమని అందించగలిగితే ఆ ప్రేమ ద్వారా ఆ విటమిన్స్ అంత చక్కగా లోపల తయారవుతూ సో మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తుంటాయి. ఇలా ఎన్నో అంశాలు మనం ఈ క్షణం ఎలా జీవించాలి, హృదయంతో ఎలా జీవించాలి, హృదయం నుంచి ఎలాంటి ఎదుటి మనిషి ఒక సలహా అడిగారు, ఆ సలహా అడిగినప్పుడు మనం ఒక లిప్త కాలం పాటు దాన్ని భరించాలి, ఆ కష్టాన్ని మనం భరించాలి. భరించిన తర్వాత దాని నుంచి మనం ఒక సొల్యూషన్ కనుక్కోవాలి, హృదయం నుంచి సొల్యూషన్ కనుక్కొని దానికి అందచేయటం అనేది ఒక మంచి సలహా అని చెప్తూ ఉంటారు. ఓకే. సో మామూలుగా మనం ఎవరినైనా సలహా అడిగితే మనం ఇమీడియట్గా చెప్పేస్తాం నాకు తెలిసినంత ఇదే, కానీ ఫస్ట్ ముందు అనుభవించాలి. కానీ ఒక లిప్త కాలం పాటు మనం దాన్ని ఇన్నర్గా ఫీల్ అయ్యి దాని నుంచి మనం సొల్యూషన్ కనుక్కొని చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. మనం ఇచ్చేది హృదయానికి రంజింప చేయబడుతుంది. అంటే ఒక కరెక్ట్ సొల్యూషన్ ఇచ్చామని ఒక తృప్తి ఉంటుంది చూసారా, అది కలుగుతుందని చెప్తారు. సో ఇంకా ఏమేమి బోధనలు చేశారు ఆయన చెప్పిన దాంట్లో? ఈ భూలోకాన్నంతా సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు అనే ఇద్దరు గొప్ప వ్యక్తులు పరిపాలిస్తున్నారు, సూక్ష్మంగా ఉంటారు. సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు, వారిద్దరు కూడా ఎప్పుడు మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందాలి అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందటానికి ఆ సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు నిరంతరం సలహాల రూపంలో, సూచన రూపంలో, గురువుల రూపంలో, పుస్తకాల రూపంలో అందజేయబడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఊహాశక్తి గురించి బాగా చెప్తారు. ఊహాశక్తి, ఊహాశక్తి అంటే మీరు నిరంతరం ఏదైతే ఆ భూమధ్యం మీద ఆ దైవాన్ని మీరు అలంకరించుకుని దైవాన్ని పాదపద్మంలో ఉన్నారో దాంట్లో ఎంత కావాలంటే అంత ఊహని జోడించుకోండి. అంతేకాకుండా మీ జరగబోయే సన్నివేశాలు మీకు కావాల్సిన అన్ని సృష్టించుకోండి. ఆ సృష్టించుకోవటానికి ఆ ఊహాశక్తిని బాగా ఉపయోగించుకోండి. భగవంతుడు మనకిచ్చిన ఆ గొప్ప ఏదైతే ఉందో పనిముట్టు, ఆ పనిముట్టు ఊహ. ఆ ఊహనే మీరు ఎంత, అది సాధారణంగా అందరికీ ఉంటుంది, కానీ ఎంత గొప్పగా మీరు దాన్ని సద్వినియోగం చేయగలిగితే మీరు అంత భూమి మీద మీరు వచ్చిన కార్యాన్ని నిర్వర్తించుకోగలుగుతారు. అలాగే పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరాన్ని, పంచభూతాలను ఎప్పుడూ కాపాడటానికి, పంచభూతాల పట్ల గౌరవంగా ఉండటానికి నిరంతరం ప్రయత్నం చేయండి. ఒక ప్లాస్టిక్ కవర్ ఉంది, భూమి మీద పాడేయద్దు. ఓకే. అంటే మనం ఎప్పుడైతే ఆ భూమిని పొల్యూట్ చేస్తున్నామో మన బాడీలో మూలాధార చక్రం ఉంటుంది. ఆ భూమికి సంబంధించిన మూలాధార చక్రము మనలో పొల్యూట్ అవుతుంది. సో మన దానివల్ల చిన్న గ్యాస్, చిన్న అజీర్తి అలా ఇబ్బంది పడుతుంటాము, అలా చెప్తుంటారు. అలాగా పంచభూతాల్లో దేన్ని గౌరవభావం ఉండండి, అగ్నిని ఎక్కువగా ఆరాధించండి, అగ్నికి మీ దినచర్యలో ఎక్కువగా పెద్దపీట వేయండి. అగ్నిని ఎలా కోరుకోవాలో చెప్తారనమాట మైత్రి మహర్షి వారు. ఎందుకు అగ్ని? అగ్నిని, అగ్నిపురుషుడు చాలా అందంగా ఉంటాడంటండి. అంతేకాకుండా మీరు
ఇక్కడ ఆజ్ఞాచక్రం దగ్గర అగ్ని సృష్టించుకోవాలి. అగ్నిని సృష్టించుకుని మనం తెలిసి తెలియక ఎన్నో పాపాలు, ఎన్నో దుర్భావనలు, కాని భావనలు ఉంటాయి. అవన్నీ ఏ రోజుకి ఆ రోజు కడిగి వేసుకోమని చెప్తుంటారు. ఓకే. అవన్నీ ఆ అగ్నిలో భస్మీపటలం అయిపోవాలి అని కోరుకోమంటారు. అంతేకాకుండా ఆ అగ్నిని ప్రతిరోజు ఎలా అయితే ఊర్ధ్వ దిశకి అగ్ని అలా వెళ్తుందో మన జీవితం కూడా అంత ఊర్ధ్వ దిశగా సాగాలని కోరుకోమని చెప్తూ ఉంటారు. ఓకే. అగ్ని లాగా మన జీవితం కూడా ఊర్ధ్వ దిశగా సాగాలని. సమస్తము అగ్ని నుంచే మొదలవుతుంది సృష్టి, సమస్తము అగ్నిలోకి మళ్ళీ ఎండ్ అవుతుందని చెప్తుంటారు అన్నమాట. అంటే ఆయన గురించి తెలుసుకుంటే ఇప్పుడు మనం ఏదైతే స్పిరిచువల్ సైన్స్ అని చెప్పి అన్నీ కనిపెట్టి లేదా అన్నీ అర్థం చేసుకుంటున్నాము, ఆయన అంతకాలం ముందే ఆయన అన్నీ రాసేసారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న సమాజానికి ఏమేమి అవసరం అన్నీ రాస్తాము, అందరికి అందిస్తాం అనేది చాలా అద్భుతంగా ఉంది. అవును. బుద్ధుడిగా జన్మ తీసుకున్నారు. ఓకే. ఆయన ముస్లింగా జన్మ తీసుకున్నారు. వాళ్ళందరితోటి ఆరాధించబడుతూ ఏదైతే గురు పరంపర ఎవరైతే భూమి మీద కోరుకుంటున్నారో నేను ఉన్నతిగా జీవించాలి, నేను ఆధ్యాత్మికంగా ఎదుగుదల చెందాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ పుస్తకాల రూపంలో, మన గురువుల రూపంలో అందరికీ వాళ్ళందరినీ సమీకరించి వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ని అందజేసి వాళ్ళందరినీ పరమపదానికి తరలించే ఒక నిరంతరం ఆ పని చేస్తూ ఆ పని మీద ఎంతోమంది మహర్షులను, ఎంతోమంది గురు పరంపరను తయారు చేస్తున్న ఒక సిద్ధ పురుషుడు ఆయన. ఇప్పుడు కూడా నిరంతరం ఇప్పుడు కూడా మైత్రి మహర్షి బోధలు. ఆ పుస్తకం చదివిన తర్వాత ఇప్పుడు నా చేతిలో ఆ పుస్తకం ఉండేది. ఇప్పుడు ఆ పుస్తకంలో నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే మేడం, ఈరోజు మనం చదివాము, రేపు పొద్దున్న మళ్ళీ అదే పాయింట్ చదివాము, దాని నుంచి ఇంకొక భావం లోపలికి స్ఫురించేది. అలాగా ఆ భాష కూడా ఎంత బాగుంటుందంటే మేడం, తేనె ఎంత తీయగా ఉంటుందో అంతకంటే బాగుంటుంది ఆ భాష. సో అంత టేస్టీగా ఉండేది. ఆ పుస్తకం చదువుతున్న కొద్దీ ఇంకొక కొత్త భావం లోపల నుంచి అది ఇంకా ఆ లోతు ఇంకా తెలుసుకోవాలనిపించేది. ఆయన ఇంకొన్ని బోధనల గురించి మాకు తెలియజేస్తారా? తప్పనిసరిగా. ఆయన చెప్పే దాంట్లో స్నేహం గురించి కూడా చాలా బాగా చెప్తారు ఆయన. ప్రతి దాంట్లో ఇందాక మీకు ఏదైతే చెప్పానో దైవీ గుణాలు, దాని తర్వాత గుణము స్నేహము అనేది చాలా చాలా గొప్పదన్నమాట. ప్రతి ఒక్కళ్ళతోటి స్నేహం చేయమంటారు. మీ జీవితంలోకి ఎవరైతే మీకు వృత్తిరీత్యా, మీ కుటుంబ రీత్యా, లేకపోతే వ్యవహార రీత్యా ఏదైతే మీ జీవితంలోకి వస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు పంపించిన బహుమతులే. సో వాళ్ళెవ్వరూ కూడా ఆయన అనుమతి లేకుండా మీ దగ్గరికి రాలేదు. సో వాళ్ళందరితో కూడా స్నేహం చేయండి. వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఏదైతే నాలెడ్జ్ని నింపుకోవాలో చక్కగా అందరి దగ్గర నింపుకోండి. ఆ స్నేహాన్ని మీరు ఎంత వాళ్ళకి అందించగలుగుతారో, ఎంత మీరు అందించగలిగితే అంత బాగుంటుందని చెప్తారు. తర్వాత జాలిపడుట, దయ చూపుట. జాలిపడుట కంటే దయ చూపడం చాలా గొప్పదని చెప్తారు. ఓకే. జాలిపడుట కంటే దయ చూపడం అనేది చాలా మంచిది. మీరు ఆ దయాగుణాన్ని నిరంతరం పెంపొందించుకోండి. ఆ దయని ఎక్కడ ఎవరికి అందచేయాలో దయాగుణాన్ని అందచేస్తే ఈ భూమి మీద నడిచే దేవుడిగా రూపుదిద్దుకుంటారు అని చెప్తుంటారు ఆయన. జాలికి దయకున్న డిఫరెన్స్ ఏంటి? జాలి పడటం అంటారు, దయ చూపుట అంటారు. పడుట కంటే చూపుట మేలు అని చెప్తారు. దయ దైవీ గుణం అని చెప్తారు. దయ దైవీయ గుణము. ఆ దయ అనేది హృదయం నుంచి ఆవిర్భవిస్తుంది. ఆ హృదయం నుంచి ఆవిర్భవించడం వల్ల ఆ హృదయము కమలం ఇచ్చుకుంటుంది అని చెప్తారు. ఓకే. ఆ హృదయము వైశాల్యము పెరగటము, హృదయం అంతేకాకుండా విచ్చుకుంటుంది. మీరు ఎంత దయ చూపించగలిగితే, ఎంత దయని ఎదుటి వారికి అందచేయగలిగితే, సో మీ హృదయ కమలాలు అంత విచ్చుకుంటాయని చెప్తుంటారు. కుటుంబ సభ్యుల గురించి ఏం తెలియజేశారు? కుటుంబానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమంటారు. ఇందాక చెప్పినట్టుగానే దైవం అనుమతి లేకుండా భార్య, సో వాళ్ళు ఒక గిఫ్ట్గా వచ్చారు, పెళ్ళి కూడా ఒక గిఫ్ట్గా వచ్చారు. మీరు
వాళ్ళ నుంచి ఏది నేర్చుకోవాలో ఆధ్యాత్మికంగా అది నేర్చుకుంటూ వాళ్ళని చక్కగా ప్రేమిస్తూ వాళ్ళ ఉన్నతికి తోడ్పడుతూ, అంటే ఆధ్యాత్మికంగా వాళ్ళని సహజంగా స్వేచ్ఛగా జీవించగలగటమే కాకుండా ఆయన చెప్పే దాంట్లో ముఖ్యమైన అంశము స్వేచ్ఛ స్వేచ్ఛ స్వేచ్ఛ. మీరు ఎంత వాళ్ళని స్వేచ్ఛగా ఉండగలిగినవితే మీరంత భూమి మీద స్వేచ్ఛగా ఉండగలుగుతారు, మీరంత ఫ్రీగా ఉండగలుగుతారు అని చెప్తుంటారు. ఆ స్వేచ్ఛని ఆ కుటుంబ సభ్యులకి ఇవ్వమని చెప్తారు. అంటే ఇలాగే ఉండండి అని కాకుండా, సో వాళ్ళు ఎలా జీవించడానికి అవకాశం ఉంటుందో వాళ్ళకి అలా జీవిస్తూ తగు సూచనలు అందజేయమని చెప్తుంటారు ఆయన. సో ఇందాక ఆయన అందరితో ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి అని చెప్పారు. మామూలుగా మన అందరి పట్ల ప్రేమ ఉండాలని కూడా చెప్తాం. సో ఇక్కడ ఫ్రెండ్షిప్ ప్రేమకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? స్నేహము కంటే ప్రేమ చాలా గొప్ప గుణము. స్నేహము కంటే ప్రేమ చాలా, అది ఆయన కనుల నుండి నిరంతరము ప్రేమ కరుణ నిరంతరం వస్తూనే ఉంటాయి ప్రతి జీవరాశికి. ప్రేమ అల్టిమేట్, ప్రేమ అనేది అల్టిమేట్. మీరు ఎంత ప్రేమించగలిగితే మీకు ఇందా చెప్పినట్టుగానే బాడీ అంత ఆరోగ్యవంతంగా ఉంటుంది, ఆ దైవత్వాన్ని మీరు పూర్తిగా వ్యక్తీకరించగలుగుతారు. స్నేహము అనేది ఆ రోజు మనిషి కలిసినప్పుడు మనకి వాళ్ళకున్న బాండింగ్. ఈ ప్రేమ అనేది అనుక్షణం సప్లిమెంట్ అవుతూ ఉంటుంది, మన దగ్గర నుంచి సప్లిమెంట్ అవుతూ ఉంటుంది. సో లాస్ట్లీ మాకు మైత్రేయ మహర్షి బోధన గురించి మాకు మీరు ఇచ్చే మెసేజ్. ఉదయం లేచిన తర్వాత రాత్రి నిద్రపోయే వరకు కూడా ఆహారం తీసుకుంటున్నాము, కృతజ్ఞత తెలపడం అనేది చాలా ముఖ్య భాగము. మనందరము కూడా పెట్టేవారికి, వడ్డించిన వారికి, మనకి సేకరించి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలపడం అనేది మనందరం చేయవలసిన ముఖ్య భాగము. అలాగే మనం ఈ భూమి మీద చరిస్తున్నామో మనందరికీ సహకరిస్తున్న ప్రతి పంచభూతములు, సకల జీవరాశులు, సకల వృక్షరాశులు, వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలపడం అనేది రెండో భాగము. 3, ఈ వృత్తి వ్యవహారాల్లో ఏదైతే చేస్తున్నామో ధ్యానము ద్వారా అపారమైన శక్తిని సంపాదించుకుని మనసుని శక్తిపూరితం చేసి ఆ మనసుని ఆ క్షణంలో జీవించగలిగేలాగా ఏ వృత్తి చేస్తుంటే ఆ వృత్తికి ఆ లోపలుండే ఆ నైపుణ్యాన్ని పూర్తిగా మనందరం తీయగలుగుతూ ఉంటాము. సో మిత్రులారా, సో ఆ మనసుని ఆ క్షణంలో ఉండగలగటానికి నిరంతరం ప్రయత్నం చేసే సాధన మార్గమే ధ్యానము. దాన్ని పూర్తిగా తేటతెల్లం చేయటము. అంతేకాకుండా ఆ క్షణము మీరు ఎదుటి మనిషిని ఆనందంగా ఉండగలిపితే మీరు ఆనందంగా ఉంటారు. ఈ సూత్రాన్ని బాగా అర్థం చేసుకుని మీరు ప్రతి క్షణము ఎదుటి మనిషి ఆనందంగా ఉండటానికి నిరంతరం ఏ విధంగా మీ నోటి మాట లేకపోతే మీరు చేసే చిన్న సహాయము వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుందో ఆనందనిస్తూ మీరు ఆనందంగా ఉంటూ ఎదుటి వాళ్ళని ఆనందంగా ఉంచుతూ ఈ జీవితాన్ని నందనవనముగా ఉత్సవముగా సెలబ్రేషన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. చాలా బ్యూటిఫుల్గా మైత్రేయ మహర్షి బోధన నుంచి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మేడం. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఈరోజు మనకి మైత్రేయ మహర్షి బోధన గురించి మనందరికీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్ కాకి రామకృష్ణ గారు. ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒక మంచి సెగ్మెంట్లో ఒక చిన్న మాట తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. మనందరం కూడా వైరాగ్య సంపన్నులం కావాలి. వైరాగ్యం ఉంటేనే ముక్తి మోక్షం. అది ఎలాగో తెలుసుకుందాం ఈరోజు. శుభవార్త వినటం అందరికీ సంతోషదాయకమే. పెండ్లి, జననం, షష్ఠిపూర్తి ఇలాంటి విషయాలు ఎంతో ఆనందకరమైన సంగతులు. కానీ ఎక్కువ మందికి ఇష్టం లేని పదం మరణం. ఆ పదం అనటం వినటం అశుభంగా భావించేవారు ఎందరో ఉన్నారు. ఆత్మీయుల మరణం అందరి మనస్సును కలత పెడుతూనే ఉంటుంది. జ్ఞాపకాల అలలతో కనులు తడిసిపోతూ ఉంటాయి. పుట్టిన ప్రతి ప్రాణి కూడా గిట్టక తప్పదని తెలిసి, తాము కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వీడిపోవాల్సి వస్తుందని తెలిసి, పోయిన వారి కోసం ఏడవటంలో ఆంతర్యం ఏమన్నా ఉందంటారా? తన మృత్యువుకు 7 రోజులే సమయం ఉందని పరీక్షిత్తు తెలుసుకొని దిగులు పడే బదులు జీవితంపై విరక్తి పొందాడు. మృత్యుభీతికి విరుగుడు వైరాగ్యం. వైరాగ్యం ముక్తికి మొదటి మెట్టు. హరినామస్మరణ వలన
ప్రాణికి ముక్తి లభిస్తుంది అని శుక మహర్షి పరీక్షిత్తుకు భాగవతాన్ని కూడా బోధించాడు. కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధృతరాష్ట్రుడు దయనీయమైన స్థితిలో కూడా ఉన్నాడు. దేహం నిత్యం కాదని గ్రహించి మోహం విడిసి సంసారం నుంచి బయటపడిన వారు తప్పక ముక్తి నొందుతారు అని విదురుడు ధృతరాష్ట్రుడికి హితవు చెబుతాడు. గాంధారి భర్తను అనుసరించి హిమాలయాలకు పయనమైపోయింది. పెద్ద తండ్రి కనిపించకపోయేసరికి ధర్మరాజు కంగారు పడ్డాడు. ధర్మరాజు సంజయుడిని అడిగాడు, మా నాన్న మరణించిన తర్వాత పసివారమైన మమ్మల్ని ఎంతో ప్రేమతో పెంచి విద్యాబుద్ధులు నేర్పించాడు అని ధర్మరాజు శోకిస్తూ ఉంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదంటూ సంజయుడు కూడా కన్నీరు కార్చాడు. ఇంతలో వారి వద్దకు తుంబుర నారదులు కూడా ఇచ్చేశారు. నారదుడు ధర్మరాజును ఓదారుస్తూ, ధర్మజ, శోకించాల్సిన పని లేదు, కాలాన్ని ఎవరూ దాటలేరు. మీ పెదనాన్న గాంధారి విదురులతో హిమాలయాల దక్షిణ భాగాన ఉన్నాడు. నేటికి 5వ రోజున యజ్ఞాగ్నిలో శరీరాన్ని విడుస్తాడు. ఆ తర్వాత గాంధారి భర్తను అనుసరించిపోతుంది. విదురుడు వైరాగ్య భావనతో తీర్థయాత్రలకు వెళతాడు అని చెప్పాడు. ఎంతకాలం జీవితం గడిపినా, ఎన్ని భోగాలు అనుభవించినా తుదకు వైరాగ్యమే మిగులుతుంది. కుమారుడి విద్యాభ్యాసం ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామనుకున్నాడు హిరణ్యకశిపుడు. చదువు ద్వారా నువ్వు నేర్చుకున్నదేమిటి అని ప్రహ్లాదుని ప్రశ్నించాడు. పరులు తాము అనే భేదభావం కేవలం మాయాకృతం. భోగభాగ్యాలను వీడి విష్ణువును స్మరిస్తూ అడవికి పోయి అక్కడే జీవించటం మేలు అని ప్రహ్లాదుడి సమాధానం. కొందరికి ఎన్నటికీ కొంచెమైనా వైరాగ్య భావన కలగదు. మనకు వైరాగ్యం కలగాలన్నా ఆ భగవదనుగ్రహం తప్పనిసరిగా అవసరమే. ముంచుకుందుడనే యోగి పొంగవుడు శ్రీకృష్ణ భగవాన్ని స్తుతిస్తూ ఇలా అంటాడు, స్వామి, లోకంలోని స్త్రీలు పురుషులు నీ మాయ వల్ల ధన సంపాదన రూపమైన రోగాన్ని, సంసార రూపమైన గృహాన్ని కూడా పొందుతున్నారు. అల్ప సుఖాలు అనే అంధకారంలో ఉంటారు. కోరికలు మోసగిస్తాయి. గడ్డిని చూసి గొర్రె ఆశతో తినటానికి పోయి నీతిలో పడినట్లుగా మూర్ఖుడు ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నాడు. భౌతిక సంపదలన్నింటినీ అసహించుకొని లోకరీతిని విమర్శిస్తూ నీతి పద్యాలు చెప్పిన వేమన వైరాగ్య సంపన్నుడు కూడా. భగవంతుడికి ఇలా జీవించేవారు చాలా ఇష్టలు కూడా. దేహంపై ప్రేమను వదిలి భార్యను కుమారులను వీడి సంపదలను కాలదన్ని భగవంతుడు తప్ప మరి ఏ లోకము లేకుండా జీవించేవారిని ఆ దైవం తప్పక రక్షిస్తుంది అని భాగవత ప్రబోధం. అందరూ అంత వైరాగ్య సంపన్నులు కాకపోయినా భౌతిక సుఖాలను కొంత దూరంగా ఉంచటానికి ప్రయత్నించమని పౌరాణిక కథలు మనకి ఎంతగానో సూచిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, ఇకనైనా దేహభావన వదిలి నిజమైన సంపద ఏమిటో మనం అనుభవపూర్వకంగా తెలుసుకొని పత్రిజీ చెప్పినట్లు ఆ మరణ భావన గురించి బయటపడదాం మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. నమస్తే, మీ రామిరెడ్డి మానసరావు. ఇది నాటి కార్యక్రమం. ఈరోజు మనకి మైత్రేయ మహర్షి బోధన గురించి మనందరికీ ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు పిరమిడ్ మాస్టర్ రామకృష్ణ గారు, మరియు ఒక మంచి మొత్తం మనందరినీ ప్రసన్నించే సీనియర్ పిరమిడ్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారు.